నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్, మోటివేషనల్ స్పీకర్, నవనిర్మాణ్ కోచ్. ఈనాటి మన అంశము ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణాలు. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో అమెరికా వయసు 500 సంవత్సరాలు. ఇరాక్, ఇజ్రాయిల్ వయసు 2000 సంవత్సరాలు. మన ప్రక్కన ఉన్న చైనా వయసు 5000 సంవత్సరాలు. మన భారతదేశపు వయస్సు ఎంత? ఇది ఏ చరిత్రకారునికి అందనటువంటి యొక్క వయస్సు. ఎందుకోసమంటే ఈ దేశంలో యువత, విద్యార్థులు, మేధావులు, ఎంతోమంది శాస్త్రవేత్తలని అందించినటువంటి యొక్క దేశం భారతదేశం. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అన్ని దేశాలు భారతదేశం వైపే చూస్తున్నాయి. ఎందుకు అంటే భారతదేశంలో యువ భాగము ఎక్కువ. అందుకోసమే ఇది యువ భారతము, నవ భారతము, విద్యార్థి భారతము. భారతదేశంలో ఉన్నటువంటి యువత వైపే ప్రపంచ దేశాలన్నీ కన్ను వేస్తున్నాయి అంటే విద్యార్థుల్లో కానీ యువతలో కానీ భారతదేశానికి ఒక డివిడెండ్గా మారాయి. భారతదేశపు సంపద ఏమిటి అంటే విద్యార్థి లోకమే అని చెప్పవచ్చు. ఇదే విధంగా మనం కొనసాగాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి కొన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా 21st సెంచరీలో ఉండేటువంటి యొక్క స్కిల్స్, లక్షణాలతో పాటు మూలాలైనటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే భారతదేశపు యువత ప్రపంచానికి తలమానికంగా మారుతుంది. ఆ లక్షణాల విషయానికి వద్దాము. మొదటిగా ఉన్నటువంటి యొక్క లక్షణము నిజాయితీ. ప్రతి ఒక్క విద్యార్థి నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ తనలో ఉండాలి. తన చిన్నతనము నుంచే, చిన్ననాటి నుంచే, బాల్య దశ నుంచే ఆ నిజాయితీని పెంపొందించుకోవాలి. అటువంటి యొక్క నిజాయితీని కలిగి ఉండాలి. అందుకోసమే మన పెద్దలు అంటారు, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ ఒక చిన్న కథతోటి మీ ముందుకు వస్తాను. అది కరెంటు లేని ఒక కుగ్రామము. ఒక ఇంజనీరు సర్వేకి వస్తాడు. సర్వే అంతా పూర్తి చేసి రాత్రిపూట తన టెంట్లోకి వెళ్ళి 2 క్యాండిల్స్ వెలిగించి భోజనం చేసిన తర్వాత పని చేసుకుంటూ ఉంటాడు ఆఫీసుది. అనంతరము ఆ 2 క్యాండిల్స్ ఆర్పివేసి పక్కన పెట్టి మరి ఒక 2 క్యాండిల్స్ అక్కడ పెట్టుకొని ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. దీనిని గమనిస్తున్నటువంటి ఆ ఊరి పెద్ద ఈ విధంగా అంటాడు, అయ్యా, ఆ మొదటి 2 క్యాండిల్స్ తోటే మీరు ఈ పుస్తకాన్ని చదవచ్చు కదా అంటే ఆ ఇంజనీర్ ఏమంటాడు అంటే, ఆ 2 క్యాండిల్స్ నాకు ప్రభుత్వం ఇచ్చినవి, ప్రభుత్వం యొక్క పనిని నేను దాని ద్వారా చేసుకున్నాను. మిగతా 2 క్యాండిల్స్ నా యొక్క సంతోషం కోసం, నా యొక్క ఆనందం కోసం నేను పుస్తకాల్ని చదువుకోవటానికి ఉపయోగించాను. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఆ ఇంజనీరు ప్రభుత్వం యొక్క అవసరాలని, తన యొక్క సొంత అవసరాలని విడివిడిగా చేసి నిజాయితీగా ఆయనకు ప్రారంభం చేశాడు. అటువంటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అటువంటి నిజాయితీ లక్షణాలు నేటి భారతీయ విద్యార్థులు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఉత్తమ విద్యార్థి కాబడతాడు. మరి 2వ లక్షణానికి వద్దాము. ఆ 2వ లక్షణం ఏమిటంటే బాధ్యత. బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ. తనపై తనకు బాధ్యత, కుటుంబానికి బాధ్యత, సమాజానికి బాధ్యత, తద్వారా యావత్ దేశానికి బాధ్యత. ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క వనరులని, ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క సంపదని జాగ్రత్తగా అభిలషణీయమైనటువంటి యొక్క స్థాయికి వినియోగించటంలో విద్యార్థులు ముందు ఉండాలి. అటువంటి లక్షణము కలిగి ఉండాలి. ఉదాహరణకి నీటిని జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. పవర్ని జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. వంట చెరకుని, ఫారెస్ట్ని జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. తినే ఆహారాన్ని జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీగా వాడుకోవాలి. 21వ శతాబ్దపు అతి ముఖ్యమైనటువంటి వస్తువైనటువంటి డేటాని కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. అటువంటి యొక్క బాధ్యత కలిగి ఉండాలి విద్యార్థులు. కొన్ని మైళ్ళ దూరము పోయి గుక్కడి నీళ్ళ కోసము మన స్త్రీలు పడుతున్నటువంటి యొక్క బాధని గ్రహిస్తూ నీటి వినియోగాన్ని జాగ్రత్తగా, రెస్పాన్సిబుల్గా, బాధ్యతాయుతంగా వాడుకోవాలి. అదేవిధంగా తిండి లేక చాలామంది రోడ్డున పడుతున్నారు. మనం తీసుకునేటువంటి యొక్క ఫుడ్లో వేస్టేజ్ లేకుండా రెస్పాన్సిబుల్ తోటి ఫుడ్ తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి, అవసరం లేనప్పుడు కట్ చేసుకోవాలి. డేటాని కూడా
జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా, రెస్పాన్సిబుల్గా వాడుకోవాలి. అటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ నేటి విద్యార్థులకు ఉండాలి. అతి ముఖ్యమైనటువంటి యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరి మూడో విషయంకి వచ్చేద్దాం. అదేమిటి అంటే ఈక్విటీ, సమానము. ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క చట్టాల ముందు, ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క న్యాయశాస్త్రాల ముందు అందరూ సమానమే. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. ఎటువంటి వివక్ష లేదు. చిన్న పెద్ద, రాజు బేద అనేటువంటి యొక్క తేడా లేకుండా ఇక్కడ అటువంటి యొక్క ఈక్విటీ కలిగి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏమి చూసుకోవాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క చట్టాలని గౌరవించాలి. భారతదేశం అందించేటువంటి యొక్క ఏదైనా సంస్కరణలని మనం అందిపుచ్చుకోవాలి. వాటిని అమలు చేయటంలో ముందు ఉండాలి. ఉదాహరణకి బహిరంగ ప్రదేశాలలో స్మోక్ చేయకూడదు అంటే గౌరవించాలి. అండ్ మలమూత్రాలని బయట విసర్జించవద్దు అంటే గౌరవించాలి. ప్రస్తుత కోవిడ్ సమయంలో 3 ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాలైనటువంటి హ్యాండ్ వాష్, శానిటైజేషన్, మాస్క్ ధరించటము, భౌతిక దూరము పాటించటము, వీటిని మనము పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా మద్యపానానికి, ధూమపానానికి, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలి. ఒకవేళ వాడినట్లయితే, పాటించినట్లయితే శిక్షార్హము. సంఘ వ్యతిరేక, సమాజ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసినటువంటి యొక్క లక్షణము, అటువంటి యొక్క ఈక్విటీ నేటి విద్యార్థికి ఉండాలి. అతి ముఖ్యమైనటువంటి ఒక లక్షణముగా మనము తీసుకొని రావచ్చు. ఇక 4వ లక్షణం విషయంలోకి వచ్చినట్లయితే పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ అంటే పాల్గొనటము. అంటే సమాజ అవసరాల కోసము, సమాజ అభివృద్ధి కోసము ఏర్పాటు చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమంలో విద్యార్థి పార్టిసిపేట్ కావాలి, పాల్గొనాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకుని వచ్చింది ప్రభుత్వము. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విద్యార్థిగా తాను పాల్గొని తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేయాలి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఆరోగ్య భారతాన్ని కోరేటువంటి ఈ సమాజము పల్స్ పోలియోని తీసుకొచ్చింది. ఆ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనాలి. హరితహారము, చెట్లని పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని మొక్కలు నాటటము, చెట్లను కాపాడటము, అడవుల నరికివేతను ఆపటము చేయాలి. అటువంటి యొక్క పార్టిసిపేషన్ మన యొక్క విద్యార్థులు చేయాలి. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశము మహిళలపై, బాలికలపై జరుగుతున్నటువంటి యొక్క అత్యాచారాల కోసము, సామాజిక అవసరాల కోసము, సమాజంలో స్పృహని తీసుకోవటానికి వచ్చినటువంటి యొక్క ఉద్యమాలలో కానీ, లేకపోతే సభల్లో కానీ, సమావేశాల్లో కానీ ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలి. అటువంటి యొక్క పాల్గొనటము, అటువంటి యొక్క పార్టిసిపేషనము ఒక లక్షణంగా కలిగి ఉండాలి నేటి విద్యార్థులు. ఇక 4వ విషయంకి వచ్చేసిన తర్వాత 5వ విషయంలో మనం అడుగెడదాము. దయ, మెర్సీ. ప్రపంచ దేశాల యొక్క దయ ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే, మెర్సీ ర్యాంకింగ్ చూసినట్లయితే భారతదేశం యొక్క గ్రాఫ్ పడిపోతుంది. ఈ దేశంలో ఒక శిబి చక్రవర్తి పుట్టాడు, ఈ దేశంలో ఒక బలి చక్రవర్తి పుట్టాడు. అటువంటి దయార్థ హృదయులు పుట్టినటువంటి యొక్క ఈ దేశంలో దయ అనేటువంటి యొక్క స్థానంలో పడిపోతుంది. నేటి విద్యార్థులు దయని ఒక క్యారెక్టరిస్టిక్గా కలిగి ఉండాలి. అటువంటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం పాలించినట్లయితే మంచి విద్యార్థిగా, ఉత్తమ విద్యార్థిగా భావించబడతాడు. దయ అంటే మన ఇంట్లో పనిచేసేటువంటి యొక్క పని మనిషి యొక్క పిల్లల అవసరాలని గుర్తించగలగాలి. మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క వాచ్మెన్ యొక్క పిల్లలు, వారి యొక్క అవసరాలని మనం అంచనా వేయగలగాలి. ఉదాహరణకి మీ దగ్గర ఉన్నటువంటి యొక్క పుస్తకాలు కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి బట్టలు కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఆట వస్తువులు కావచ్చు, మీకు ఉపయోగపడనటువంటివి ఇతరులకు ఉపయోగపడేటువంటి యొక్క వస్తువులని మనం షేర్ చేసినట్లయితే, సహాయం చేసినట్లయితే ఉత్తమ విద్యార్థిగా అనిపించుకోగలుగుతాడు. అటువంటి యొక్క దయార్థ హృదయము నేటి విద్యార్థుల్లో ఉండాలి. అది ఒక ముఖ్యమైనటువంటి ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము జాగరూకత. అదేనండి విజిలెంట్. ఒక పుకారు, ఒక గాసిప్, ఒక హియర్సే ఇన్ఫర్మేషను, ఒక ఫేక్ న్యూస్, ఒక చాడి, దానిని మనము ప్రసారం చేయటంలో, దానిని వినటంలో, దానిని స్వీకరించటంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఒకవేళ అటువంటి యొక్క విషయంలో మనము విచక్షణ లేనట్లయితే ఏది నిజము, ఏది అబద్ధము అనేటువంటిది తెలవలేనటువంటి పరిస్థితిలో ఉంటే పెద్దల యొక్క సహకారము తీసుకొని, పెద్దల సహకారము తోటి ఏది నిజము, ఏది అబద్ధము అనేటువంటిది గ్రహించగలగాలి. అటువంటి యొక్క విజిలెంటు, అటువంటి యొక్క జాగరూకత నేటి విద్యార్థి కలిగి ఉండాలి. అటువంటి యొక్క లక్షణము కూడా ఒక గొప్ప, ఒక ఉత్తమ, ఒక మంచి విద్యార్థికి ఉంటుంది అనేటువంటిది మనము గ్రహించవచ్చు. ఎన్నో ఉదాహరణలు, ఒక చోట వరదలు, ఒక చోట తుఫానులు, ఒక చోట భూకంపాలు, ఒక చోట అగ్ని ప్రమాదాలు ఇప్పుడున్నటువంటి యొక్క సామాజిక వేదికల్లో ప్రసారం అవుతున్నప్పుడు అటువంటి యొక్క ప్రసారం విషయంలో, అటువంటి వాటిని షేర్ చేసే విషయంలో, అటువంటి వాటిని మనం పంచే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ జాగరూకత అనేటువంటిది ఒక ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణము అని మనం తెలుసుకోవచ్చు. దేశభక్తి అందుకోసం అంటారనమాట, ఏమని, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ దేశము, ఈ ప్రాంతము, ఈ ప్రజలు, ఈ జాతీయ జెండా, ఈ జాతీయ గీతము, ఈ జాతీయ నాయకులు, ఈ జాతీయ సంపద, యావత్ జాతి యొక్క సంపదని రక్షించేటువంటి యొక్క గుణము, రక్షించేటువంటి యొక్క లక్షణము నేటి యువతకి ఉండాలి. ఎందరో వీరులను కన్నటువంటి యొక్క ఈ దేశము, ఒక బాపూజీ, ఒక ఝాన్సీ, ఒక నేతాజీ, ఒక రాణా ప్రతాప్, ఒక శివాజీ, ఎందరో వీరులను కన్నటువంటి యొక్క దేశములో ఆ దేశభక్తుల యొక్క ఆలోచనల్ని పొనికి పుచ్చుకొని అటువంటి యొక్క ఆలోచన పరులుగా, అటువంటి యొక్క దేశభక్తులుగా నేటి విద్యార్థులు తయారు కావాలి. అటువంటి యొక్క దేశభక్తి ఈ ప్రస్తుత భారతదేశానికి అవసరము. అటువంటి లక్షణము విద్యార్థులు కలిగి ఉన్నప్పుడు గొప్ప దేశభక్తులు, గొప్ప దేశ పౌరులుగా భావించబడతారు. దేశభక్తి, ప్యాట్రియాటిజం అనేటువంటిది కూడా ఒక ఉత్తమోత్తమైనటువంటి యొక్క లక్షణము విద్యార్థికి అని చెప్పవచ్చు. మరి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయము ధైర్యము. ధైర్యము అంటే కరేజ్. అవసరమున్నప్పుడు దేశ అవసరాలకి, సమాజ అవసరాలకి ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఒక చిన్న జరిగినటువంటి ఒక సంఘటనను మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అది 1952 అక్టోబర్ 2 ఎర్రకోట వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేటువంటి యొక్క కార్యక్రమము. మన ప్రియతమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రసంగిస్తున్నారు. అనుకోకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెంట్స్లో అగ్ని ప్రమాదం ఏర్పడుతుంది. ఒక 14 ఏళ్ల బాలుడు ధైర్యాన్ని ప్రదర్శించి తన చేతిలో ఉన్నటువంటి ఒక కత్తితో ఆ టెంటుని కట్ చేసేస్తాడు. ఎప్పుడైతే టెంట్ కట్ చేస్తారో అటువైపు మంటలు అటువైపు ఆగిపోతాయి, ఇటువైపు మంటలు రాకుండా రక్షించబడతారు. ఆ యొక్క సందర్భాన్ని చూసి ఆనాటి ప్రధానమంత్రి నేషనల్ బ్రేవరీ అవార్డు ఆ పిల్లలకి ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిగా భారతదేశంలో 1952 అక్టోబర్ 2 తర్వాత బాలల్లో ఉన్నటువంటి ఒక ధైర్య సాహసాల్ని, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక ధైర్య సాహసాల్ని గుర్తించడానికి బాబు గైతానీ అవార్డు, నేషనల్ బ్రేవరీ అవార్డు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి ఇటు విద్యార్థులపైన, బాలురిపైన, బాలికలపైన జరుగుతున్నటువంటి యొక్క అత్యాచారాలకి, వాటి మీద తిరగబడినటువంటి యొక్క విద్యార్థులకి, ప్రజలను తమ యొక్క ధైర్య సాహసాలతో రక్షించినటువంటి యొక్క విద్యార్థులకి సంజయ్ చోప్రా, గీతా చోప్రా అనేటువంటి యొక్క అవార్డ్స్ కూడా ఇచ్చి ఆ రిపబ్లిక్ డే రోజు ఏనుగుపై సవారీ, ఏనుగుపై అంబారీతో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి గారిచ్చే వారితో సహగా భోజనం చేస్తున్నారు. అటువంటి యొక్క ధైర్యము, అటువంటి యొక్క కరేజ్ విద్యార్థులకు ఉన్నట్లయితే అది ఉత్తమోత్తమైనటువంటి లక్షణము, ఉత్తమ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. చివరి లక్షణంకి వస్తాం. ఇతరులకు సహాయము చేయటము. తన దగ్గర ఉన్నటువంటి దానిని, తనకి అవసరం లేనటువంటి యొక్క దానిని ఇతరులకు అవసరమున్నా, తనకు అవసరమున్నా ఇతరులకు సహాయం చేసేటువంటి యొక్క గుణాన్ని విద్యార్థులు కలిగి ఉండాలి. అటువంటి యొక్క లక్షణము. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు మహాభారతములో ప్రతి నాయకుల గ్రూపులో ఉన్నప్పటికీ కూడా మనము కర్ణుడిని ఇష్టపడతాము. ఎందుకు కర్ణుడిని ఇష్టపడతాము అంటే అతను ఇతరులకు సహాయము చేసేటువంటి యొక్క గుణము, అతను తన ద్వారా ఇతరులకు అందించినటువంటి యొక్క దాన సహాయము,
అది ఏ రూపంలోనైనా సరే ఆ యొక్క సహాయాన్ని అందించేటువంటి యొక్క గుణము విద్యార్థులు కూడా అలవర్చుకోవాలి. నేటి భారతంలో ప్రస్తుత కోవిడ్ సమయంలో ఒక సినీ నటుడు సోనూ సూద్ గారు ఎంతమందికి ఏ విధంగా సహకరిస్తున్నాడో మీరు చూడవచ్చు. ఇతరులకు సహాయము చేసేటువంటి యొక్క గుణము కూడా ఒక మంచి లక్షణము. అటువంటి యొక్క లక్షణాన్ని ఉత్తమ విద్యార్థులు కలిగి ఉండాలి. ఇక చివరిగా వద్దాము. ఒకటే పాయింట్ తోటి నేను మీ ముందుకొస్తాను. ఎలా ఉండాలి అంటే విద్యార్థి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటే, ఉత్తమ విద్యార్థిగా అతను కాబడాలి అంటే కరోచేష్ట, కాకి వలె నిరంతరమైనటువంటి యొక్క సాధన, కృపధ్యాన కొంగవలే ఏకాగ్రత, స్వనిద్ర కుక్క వలె ఎలర్టుగా నిద్రపోవటము, ఉపాహారి ఎంతైతే అవసరమో అంత ఆహారాన్ని తక్కువగా తీసుకోవటము, స్వనిద్ర కుక్క వలె నిద్రించటము. అండ్ ముఖ్యమైనటువంటి యొక్క అంశము గృహత్యాగి, అంటే సమాజ సేవ కోసము ఇల్లు వదిలిపోవటము. నిరంతర విద్యార్థి అంటే కంటిన్యూస్ లెర్నింగ్. ప్రతి నిత్యము మనం కంటిన్యూగా లెర్నింగ్ చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఒక విద్యార్థి కాబడతాము. ఉత్తమ విద్యార్థికి ఈ గుణాలు, ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఉత్తమ విద్యార్థి కాబడతాడు. భారతదేశంలో 21వ శతాబ్దంలో అటువంటి యొక్క విద్యార్థుల ఆవశ్యకత ఉన్నది. ప్రపంచ దేశాలకి మనము తలమానికము కావాలి అంటే, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూడాలంటే ఈ లక్షణాలని పొనికి పుంజుకున్నట్లయితే ఆ విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా కాపాడతాడు. ఇంతకుముందు చెప్పినటువంటి యొక్క లక్షణాలతో పాటు మరీ ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎలా అంటే తన ఇంటిలో తల్లిదండ్రులకు సహకరించటం, తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క పెద్దలు, తాత, నాయనమ్మ, అమ్మలకు సహకరించటం, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి సహకరించటం. అంటే ఇక్కడ సహకరించమంటే ఒకవేళ మనకి చదువు వచ్చినట్లయితే ఆ చదువుని వాళ్ళకి అందించటం, ఒకవేళ టెక్నాలజీ మనకు తెలిసినట్లయితే ఆ టెక్నాలజీ యొక్క వినియోగము, ఆ టెక్నాలజీ యొక్క ఉపయోగము మనం ఆ విధంగా సహకరించినట్లయితే ఉత్తమ విద్యార్థిగా కాపాడతాడు. మరీ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడున్నటువంటి యొక్క మారుతున్నటువంటి యొక్క ప్రస్తుత తరుణంలో, ఇప్పుడున్నటువంటి యొక్క ఈ యొక్క టెక్నాలజీ యుగంలో, ఈ యొక్క సాంకేతిక సమరంలో జరిగేటువంటి యొక్క సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కలిగి ఉంచాలి నేటి విద్యార్థి. ఎందుకోసము నేటి విద్యార్థి సమాజానికి సేవ చేయాలి అంటే చాలా తెలివి కల విద్యార్థి. తన తరువాతి జనరేషన్కి మంచిని అందించాలి అంటే తన ముందు ఉన్నటువంటి యొక్క జనరేషన్కి తాను సహకరించాలి అంటే ఉత్తమోత్తమైనటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఈ దేశంలో ఒక రాముడు పుట్టాడు, ఈ దేశంలో ఒక కృష్ణుడు పుట్టాడు, ఈ దేశంలో స్వామి వివేకానంద పుట్టాడు. ఈ దేశము ప్రపంచ దేశాలకి ఎంతో మందిని అందించింది, ఎంతో మంచి విషయాలని అందించింది. ఆ విషయాలన్నీ పొనికి పుచ్చుకోవాలి నేటి విద్యార్థి లోకము. అటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. మారుతున్నటువంటి యొక్క ప్రస్తుత తరుణంలో భారతదేశంతో పాటు ప్రపంచంలో వస్తున్నటువంటి యొక్క మార్పులను గమనిస్తూ ఆ మార్పులకు అనుగుణంగా తన యొక్క లక్షణాల్లో మార్పులు తీసుకోవాలి. చదువులపై శ్రద్ధతో పాటు విజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు సమాజ సేవకు ముందు నడవటంతో పాటు ఇతర అంశాల్లో ముందు ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమోత్తమైనటువంటి ఒక విద్యార్థి అని అనబడతాడు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యొక్క పాండమిక్ కోవిడ్ సమయంలో అవగాహన కల్పించటంలో, వాటిని పాటించటంలో, వాటిని నియంత్రించటంలో, మరణాలను తగ్గించటంలో, ఆరోగ్యాన్ని పెంపొందించటంలో విద్యార్థి యొక్క పాత్ర కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశము. ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో స్కూల్సు, కాలేజీలు తెరవకపోవటం వలన తాను దేనికి అడిక్ట్ అవుతున్నాడో అనేటువంటి యొక్క విషయాన్ని గ్రహిస్తూ ఏది అవసరము కాదు, ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంట్ అనేటువంటి యొక్క గ్రహించి ఆ విచక్షణతోటి పనిచేసినట్లయితే అతడు ఉత్తమమైనటువంటి యొక్క విద్యార్థి కాబడతాడు. ఎప్పుడైనా సరే, ఏ దేశంలో అయినా సరే వనరుల లభ్యత చాలా తక్కువ. అటువంటి యొక్క వనరుల వినియోగంలో
అటువంటి యొక్క వనరులని తిరిగి పెంపొందించటంలో, అటువంటి యొక్క వనరులని రీసైకిల్‌గా వినియోగించటంలో విద్యార్థి ముందు స్టెప్, ముందు వరుసలో ఉండాలి. అప్పుడు మాత్రమే అతను ఉత్తమ విద్యార్థి కాబడతాడు. ఒక బ్రిడ్జ్‌గా సమాజానికి, తన ఇంటికి, తన దేశానికి, సమాజానికి తనకు తానుగా ఒక బ్రిడ్జ్‌గా పనిచేయాలి. ఒక వారధిగా పనిచేయాలి. ఆ యొక్క గ్యాప్‌ని చాలా మేరకు తగ్గించటానికి ఉండేటువంటి యొక్క ఒకే ఒక సాధనము ప్రస్తుతము విద్యార్థి మాత్రమే. అటువంటి యొక్క విద్యార్థి గొప్ప లక్షణాలు కలగాలి. బయట ఉన్నటువంటి యొక్క నెగెటివ్ ఎన్విరాన్మెంట్‌కి దూరంగా ఉండాలి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌ని అట్రాక్ట్ కాబడాలి. ఇప్పుడున్నటువంటి యొక్క ఏజెస్, అతనున్నటువంటి యొక్క వయస్సు రీత్యా నెగెటివ్‌కి తొందరగా అట్రాక్ట్ కావచ్చు. కానీ ఆ విషయంలో జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండాలి. మరీ ముఖ్యంగా బాలికలైనట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త అనేటువంటిది, ఆ యొక్క అలర్ట్‌నెస్ అనేటువంటిది అమ్మాయిలు ఒక లక్షణంగా కలిగి ఉండాలి. వాట్ ఈస్ గుడ్ టచ్? వాట్ ఈస్ బ్యాడ్ టచ్? మంచి స్పర్శ ఏంటి? మంచి స్పర్శ కానిటువంటిది ఏది అనేటువంటిది గ్రహించి తదనుగుణంగా ముందుకు పోవాలి. ముందుకు పోయినప్పుడు, ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వారు ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ పౌరులు, ఉత్తమ బాలబాలికలు కాబడతారు. అటువంటి ఉత్తమోత్తమమైనటువంటి యొక్క సమాజం అందించాలి అంటే ఇటువంటి యొక్క లక్షణాలన్నీ చిన్నతనం నుంచే పొనికి పుచ్చుకోవాలి. పెద్దల నుంచి ఆ సమాచారాన్ని సేకరించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందించినటువంటి యొక్క ఆ సమాచారాన్ని గ్రహించినట్లయితే ఉత్తమ విద్యార్థులు కాబడతాడు. అటువంటి యొక్క ఉత్తమ విద్యార్థుల ఆవశ్యకత ప్రస్తుత భారతీయ సమాజానికి ఎంతో ఉందని తెలియజేస్తూ మీ వల్లాల పృథ్వీరాజ్